Hello viewers, welcome back to my channel Arif's Audiology. ఈ రోజు నేను మీ ముందు ఒక కొత్త టాపిక్ తో వచ్చాను. ఆ టాపిక్ పేరే ఓటోటాక్సిటీ. ఓటోటాక్సిటీ అంటే ఏంటి? ఓటో అంటే చెవి అంటే ఇయర్, ఇంకా టాక్సిటీ అంటే ఏంటంటే పాయిజనింగ్. అంటే ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏంటంటే కొన్ని టాక్సిక్ ఎన్విరాన్మెంట్స్ వస్తుంటాయి. కొందరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కొన్ని బ్యాడ్ వర్డ్స్ వాడినప్పుడు అక్కడ టాక్సిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. అక్కడ పదాల వల్ల అంటే కొన్ని పదాలు ఆ బ్యాడ్ వర్డ్స్ వల్ల టాక్సిక్ ఎన్విరాన్మెంట్ అనేది లైక్ స్పీకర్ అండ్ లిసనర్ మధ్యలో అవుతుంది. అలాగే ఇక్కడ ఈ టాక్సిసిటీ అంటే ఏంటంటే ఈ కొన్ని డ్రగ్స్ వాడడం వల్ల చెవి లోపల స్పెషల్లీ ఇన్నర్ ఇయర్ లో కొన్ని సెల్స్ కానీ కొన్ని నర్వ్స్ కానీ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. దాన్నే ఆటోటాక్సిసిటీ అంటాము. ఈ ఓటోటాక్సిసిటీని కూడా మనము ఇయర్ పాయిజనింగ్ అని కూడా పిలుస్తాము. సో దీనిలో ఏంటంటే కొన్ని కెమికల్స్ కానీ కొన్ని డ్రగ్స్ వల్ల చెవి లోపల అంటే లోపల చెవిలో ఉన్న కాక్లియర్ నర్వ్ అండ్ వెస్టిబులర్ నర్వ్ ని డ్యామేజ్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నే ఓటోటాక్సిసిటీ అని చెప్తాము. సో ఇందులో మెయిన్ గా ఏంటంటే కొన్ని డ్రగ్స్ కెమికల్స్ అనేవి ఇన్నర్ ఇయర్ లో బ్లడ్ వెజల్స్ లో వెళ్ళిపోయి ఇంకా బ్లడ్ స్ట్రీమ్ లో వెళ్ళిపోయి అక్కడ ఉన్న మేజర్ గా ఉన్న సెల్స్ కానీ లేకుంటే కొన్ని నర్వ్స్ కానీ వాటిని డ్యామేజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి అక్కడ డిపాజిషన్ కెమికల్ అండ్ డ్రగ్ డిపాజిషన్ అనేది ఇన్నర్ ఇయర్ లో ఎక్కువ అవుతుంది. అప్పుడు ఆ స్ట్రక్చర్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్సెసివ్ వాడడం వల్ల. సో మనము లోపల చెవిలో ఇన్నర్ ఇయర్ లో కాక్లియా అని ఇంకా వెస్టిబులర్ నర్వ్ అని వెస్టిబులర్ సెమీసర్క్యులర్ కెనల్స్ అని వాటి గురించి మనం మాట్లాడుతున్నాము. సో కాక్లియా పని ఏంటంటే ఇక్కడ మనకు సౌండ్ ట్రాన్స్మిషన్ అంటే అక్కడ మధ్య చెవి నుంచి బయట చెవి నుంచి వచ్చిన సౌండ్ ని అంటే బయట చెవిలో అకౌస్టిక్ సౌండ్ నుంచి మధ్య చెవిలో మెకానికల్ సౌండ్ నుంచి ఇంకా లోపల చెవిలో మీకు ఎలక్ట్రికల్ సౌండ్ గా మారుతుంది. సో ఈ ఎలక్ట్రికల్ సౌండ్ జనరేషన్ అనేది ఈ సౌండ్ నుంచి మీకు ఆడిటరీ నర్వ్ ద్వారా బ్రెయిన్ కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది కాక్లియర్ రెస్పాన్సిబిలిటీ. అదే మీకు వెస్టిబులర్ నర్వ్ అంటే సెమీ సర్క్యులర్ కెనల్స్ ఉన్నాయి కదా, వాటి రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాటి ఫంక్షన్ ఏంటంటే అవి మన బాడీ బ్యాలెన్స్ చేస్తుంది. సో ఈ బాడీ బ్యాలెన్స్ కానీ హెడ్ మూమెంట్స్ కానీ ఇంకా మన బాడీ మూమెంట్స్ కానీ వాటిని కంట్రోల్ చేస్తుంది. సో ఈ టూ స్ట్రక్చర్స్ ఫంక్షన్ అనేది ఈ ఓటోటాక్సిసిటీ డ్రగ్స్ వల్ల మీకు కెమికల్స్ వల్ల మీకు ఈ హియరింగ్ లాస్ కానీ మీకు వర్టిగో కానీ ఇంకా మీకు టినైటస్ అనేది ఈ 3 డిఫరెంట్ సిమ్టమ్స్ మీకు కనబడవచ్చు. ఈ కొన్ని డ్రగ్స్ అనేవి మనము లైఫ్ థ్రెటనింగ్ డేంజరస్ మన లైఫ్ డేంజర్ లో ఉంది ఆ టైంలో ఎగ్జాంపుల్ క్యాన్సర్ కానీ మలేరియా కానీ ఇంకా థైరాయిడ్ కానీ ఇటువంటి టైంలో వాడుతున్న డ్రగ్స్ ఆ డ్రగ్స్ అనేవి మనం వాడినప్పుడు ఎందుకంటే మనము చెవి కోసం వాడట్లేదు ఆ డ్రగ్స్ మనము మన లైఫ్ థ్రెటనింగ్ అయితే డేంజరస్ లైఫ్ డేంజర్ లో ఉన్నప్పుడు వాడుతున్నామో ఆ డ్రగ్స్ వాడటం వల్ల ఈ ఓటోటాక్సిసిటీ అనేది రావచ్చు. జనరల్ గా మనము చాలా మెడిసిన్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కోసం మనము కొన్ని మెడికేషన్స్ వాడుతున్నాము. ఆ మెడికేషన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయో అవి తెలియకుండా ఇంకా దాంట్లో ఉన్న మెడిసిన్ ఏంటో ఇంకా దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అవి తెలియకుండానే మనము వాడుతున్నాం. కాబట్టి ఇక్కడ స్పెషల్ గా నేను ఆడియాలజిస్ట్ కాబట్టి మీకు ఇక్కడ ఇయర్ కు వచ్చే అంటే ఇయర్ కు మెడిసిన్స్ అని కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల డ్రగ్స్ వాడడం వల్ల కెమికల్స్ వాడడం వల్ల మీకు హియరింగ్ లాస్ కానీ వర్టిగో కానీ డిజినెస్ కానీ టినైటస్ కానీ వచ్చే అవకాశం ఉందో అటువంటి మెడిసిన్స్ గురించి ఈ వీడియోలో మనము మాట్లాడబోతున్నాము. ఈ ఇయర్ పాయిజనింగ్ అంటే ఓటోటాక్సిసిటీకి కారణాలు ఏంటో ఇంకా ఏ డ్రగ్స్ వాడడం వల్ల మీకు ఓటోటాక్సిసిటీ అనేది ఇయర్ పాయిజనింగ్ అవుతుందో వాటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మెడికేషన్ ఏంటంటే అమైనోగ్లైకోసైడ్ యాంటీబయాటిక్స్. అమైనోగ్లైకోసైడ్ యాంటీబయాటిక్స్ అనేవి ఇవి వన్ కైండ్ ఆఫ్ మెడిసిన్ డ్రగ్స్. ఇవి యాంటీబయాటిక్స్ మీరు చాలా వాడుతుంటారు. దాంట్లో స్పెషల్గా మీరు తీసుకుంటే జెంటామైసిన్ ఇంకా మీకు స్ట్రెప్టోమైసిన్ అండ్ ఇంకో మెడిసిన్ ఏంటంటే టోబ్రామైసిన్. ఈ 3 మెడికేషన్స్ అనేవి వాడడం వల్ల మీకు చెవిలో ఉన్న వెస్టిబులర్ సిస్టమ్ అంటే
మీకు స్పెషల్‌గా ఏందంటే టైప్ 1 హెయిర్ సెల్స్ ఆఫ్ వెస్టిబులర్ సిస్టమ్ అది అనేది ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల ఏందంటే మీకు అక్కడ ఉన్న వెస్టిబులర్ సిస్టమ్ అనేది మేజర్‌గా ఏంది బ్యాలెన్సింగ్ కోసం అనేది పనిచేస్తుంది కాబట్టి అక్కడ మీకు ఈ మెడిసిన్స్ ఎక్కువగా మోతాదులో వాడడం వల్ల మీకు ఈ డ్రగ్ కాంపోజిషన్ అనేది ఆ ఏరియాలో ఎక్కువైపోయి మీకు ఆ సిస్టమ్ అనేది వెస్టిబులర్ సిస్టమ్ అనేది బ్యాలెన్సింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్‌గా పనిచేయదు. అప్పుడు మీకు వర్టిగో కానీ, మీకు అంటే కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, ఇంకా మీకు టినైటిస్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ మీరు తక్కువ మోతాదులో తీసుకుంటున్నారంటే ఓన్లీ వెస్టిబులర్ సిస్టమ్ వరకే ఇది డ్యామేజ్ చేస్తుంది. అదే మీరు ఈ ఎక్కువ మోతాదులో చాలా వెరీ లార్జ్ స్కేల్‌లో మీరు తీసుకున్నారనుకోండి ఈ యాంటీబయాటిక్స్ మీరు ఇంకా ఫర్దర్‌గా కాక్లియాని కూడా డ్యామేజ్ చేస్తుంది. అప్పుడు హియరింగ్ లాస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కొన్ని ఆహ్, యాంటీబయాటిక్స్ ఉన్నాయి. అవేంటంటే స్పెషల్‌గా మీకు తీసుకుంటే నియోమైసిన్ అండ్ అమికాసిన్ అండ్ క్యానమైసిన్. ఈ 3 డ్రగ్స్ అనేవి, ఈ 3 మెడికేషన్స్ అనేవి ఎక్సెసివ్‌గా వాడడం వల్ల మీ స్పెషల్‌గా మన ఔటర్ హెయిర్ సెల్స్ అనేవి అంటే కాక్లియర్ నర్వ్‌లో ఉన్న హెయిర్ సెల్స్‌ని ఇవి డ్యామేజ్ చేస్తాయి కాబట్టి మీకు సెన్సరీ న్యూరల్ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ అనేది రావచ్చు. సో, ఈ విధంగా మనకు అమైనో గ్లైకోసైడ్ యాంటీబయాటిక్స్ వల్ల మనకు ఓటోటాక్సిసిటీ రావచ్చు. దీంట్లో మనము 2 టైప్స్ చూసాము. ఒకటేందంటే కాక్లియాని ఎఫెక్ట్ చేస్తుంది. ఒకటి వెస్టిబులార్‌ని సిస్టమ్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి మీరు దీంట్లో మెయిన్‌గా చూసుకుంటే దీంట్లో తీసుకుంటే జెంటామైసిన్, స్ట్రెప్టోమైసిన్, టోబ్రామైసిన్ అనేవి మీకు వెస్టిబులర్ సిస్టమ్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. అదే మీకు కాక్లియన్ ఏందంటే మీకు ఆహ్, నియోమైసిన్, అమికాసిన్ అండ్ క్యానమైసిన్ ఈ 3 డ్రగ్స్ అనేవి మీకు కాక్లియర్ సిస్టమ్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. ఇక సెకండ్ టైప్ ఆఫ్ డ్రగ్స్ ఏవైతే ఆటోటాక్సిసిటీకి కారణమవుతాయో అవి డైరెటిక్స్. డైరెటిక్స్ అంటే మేజర్‌గా మనం ఏందంటే కొందరికి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, కొందరికి ఏందంటే డయాలిసిస్ చేస్తున్నప్పుడు కొన్ని మెడికేషన్స్ ఇస్తారు కాబట్టి ఈ టైప్ ఆఫ్ మెడికేషన్స్ అనేవి వాడడం వల్ల కూడా మీకు డైరెక్ట్‌గా మీ హియరింగ్ లాస్ కానీ, ఇంకా వర్టిగో కానీ, టినైటిస్ కానీ రావడం జరుగుతుంది. స్పెషల్‌గా ఇవి ఏందంటే కాక్లియా పైన ఎక్కువగా ఎఫెక్ట్ చూయిస్తాయి. కాబట్టి ఎస్ఎన్ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ అనేది వస్తుంది. ఇక ఈ డైరెటిక్స్‌లో మెయిన్‌గా ఏమొచ్చేస్తదంటే ఆహ్, ఫ్యూరసమైడ్ అండ్ ఎథాక్రైనిక్ యాసిడ్ అండ్ ఆల్సో బ్యూమెటానైట్. ఈ 3 డ్రగ్స్ అనేవి మీకు మీ చెవిలో ఉన్న స్ట్రయా వాస్కులారిస్ అంటే ఇన్నర్ ఇయర్‌లో ఉన్న స్ట్రయా వాస్కులారిస్‌లో కొన్ని ఎక్స్‌ట్రా డక్ట్స్‌ని క్రియేట్ చేస్తాయి. ఈ డక్ట్స్ అంటే కొన్ని పాలిప్స్ లాగా అంటే ఒక స్వెల్లింగ్ టైప్ ఆఫ్ ఆహ్, అక్కడ జరుగుతుంది. ఆ స్వెల్లింగ్ జరగడం వల్ల మీకు అక్కడ ట్రాన్స్‌మిషన్ అనేది సెల్ డిపాజిషన్ ఎక్కువ అవుతుంది. దానివల్ల అక్కడ ఎలక్ట్రికల్ సౌండ్ జనరేషన్ గాని, ఇంకా ట్రాన్స్‌మిషన్ అనేది తక్కువ అవుతుంది. అలాంటి టైంలో మీకు బైలాటరల్ సెన్సరీ న్యూరల్ టైప్ ఆఫ్ డెఫ్‌నెస్ అనేది జరుగుతుంది. సో, మెయిన్‌గా డైరెటిక్స్ వల్ల స్ట్రావాస్క్యులారిస్‌లో ఉన్న ఏరియాస్ ఉన్నాయి కదా! ఆ ఏరియాస్‌లో డక్ట్స్‌లో మెయిన్‌గా ఎడిమా అనేది సిస్ట్ గాని జనరేట్ అవుతుంది. ఆ ఎడిమా జనరేట్ అవ్వడం వల్ల అక్కడ సెల్ డిపాజిషన్ అవుతుంది. అప్పుడు మీకు అక్కడ ప్రాపర్‌గా సౌండ్ ట్రాన్స్‌మిషన్ అనేది అంటే ప్రాపర్‌గా దాని ఫంక్షనింగ్ ఉండదు కాబట్టి అప్పుడు మీకు హియరింగ్ లాస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక థర్డ్ టైప్ ఆఫ్ డ్రగ్ అది ఆటోటాక్సిసిటీకి దారి తీస్తుందో అది వచ్చేసి మీకు అనాల్జెసిక్స్. మనము బాడీ పెయిన్స్ కోసం కానీ, ఏదైనా లైక్ పెయిన్స్ కోసం మనం మోస్ట్‌లీ వాడుతున్నప్పుడు ఇటువంటి టాబ్లెట్స్‌లో గానీ, మెడిసిన్స్‌లో, డ్రగ్స్‌లో మీకు కొన్ని డ్రగ్స్ ఉంటాయి. అవి డైరెక్ట్‌గా మీ చెవి పైన ఎఫెక్ట్ చూయిస్తాయి. దాంట్లో మెయిన్‌గా తీసుకున్నట్లయితే ఐబుప్రోఫెన్ అండ్ సాలిసిలైట్స్ అండ్ ఆల్సో ఇండోమెథాసిన్. ఈ 3 టైప్ ఆఫ్ డ్రగ్స్ ఏవైతే అనాల్జెసిక్స్ ఉన్నాయి, ఇవి మీకు స్పెషల్‌గా
మన ఇన్నర్ ఇయర్లో ఉన్న మెటబాలిక్ సిస్టమ్ అంటే ఎంజైమ్ సిస్టమ్ అంటే లాబిరింత్లో ఉన్న ఎంజైమ్ సిస్టమ్ పైన వాటిని డీవియేట్ చేస్తాయి. అవి ప్రాపర్గా జరగకుండా చూస్తాయి. అంటే వీటి ఇంటర్ఫియరెన్స్ అనేది ఈ డ్రగ్ ఇంటర్ఫియరెన్స్ అనేది అక్కడ జరుగుతుంది. కాబట్టి దానివల్ల మీకు ఈ స్పెషల్గా ఇన్నర్ ఇయర్లో ఉన్న లాబిరిన్స్ కానీ ఇంకా హెయిర్ సెల్స్ కానీ ఇంకా మీకు వచ్చేసి ఆర్గన్ ఆఫ్ కాటై కానీ ఇది ప్రాపర్గా పనిచేయదు. ఇక ఈ అనాలిసిక్స్ వాడడం వల్ల మీ ఇన్నర్ ఇయర్లో ఉన్న లిపిడ్ సిస్టమ్ కానీ బ్లడ్ రియాక్షన్ సిస్టమ్ కానీ ఎంజైమ్ రియాక్షన్ సిస్టమ్ కానీ వీటి మధ్యలో ఈ అనాలిసిక్స్ డ్రగ్స్ కానీ ఇంటర్ఫియర్ అవుతాయి. ఈ ఇంటర్ఫియర్ అవడం వల్ల మీకు కాక్లియా కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే మీ ఈ అనాలిసిక్స్ వాడడం వల్ల ఎక్కువ డోసేజ్ వాడడం వల్ల మీకు మేజర్గా ఏమవుతుందంటే హియరింగ్ లాస్ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఈ హియరింగ్ లాస్ కూడా మీకు హై ఫ్రీక్వెన్సీలో ఎక్కువగా ఉండొచ్చు. హై ఫ్రీక్వెన్సీ హియరింగ్ లాస్ కూడా ఉంటుంది. అది కూడా బైలాటరల్గా ఉండొచ్చు. ఇక మీకు ఓటో టాక్సిసిటీ రావడానికి 4వ డ్రగ్ ఏంటంటే యాంటీ మలేరియల్ డ్రగ్స్. యాంటీ మలేరియల్ డ్రగ్స్ అంటే మలేరియా వచ్చినప్పుడు మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ మనం మెడిసిన్స్ వాడుతున్నాము. దాంట్లో మీకు ఫస్ట్ వచ్చేసి మీకు క్వినిన్ అండ్ క్లోరోక్విన్ అండ్ హైడ్రోక్లోరోక్విన్. సో ఈ 3 టైప్ ఆఫ్ డ్రగ్స్ ఎక్సెసివ్గా ఓవర్ డోసేజ్ అవ్వడం వల్ల కూడా మీకు డైరెక్ట్గా ఇది మన కాక్లియా పైన అంటే ఇన్నర్ ఇయర్లో ఉన్న కాక్లియా పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ యాంటీ మలేరియల్ డ్రగ్స్ వాడడం వల్ల మేజర్గా ఈ యాంటీ మలేరియల్ డ్రగ్స్ ఏం చేస్తాయంటే మనలో చెవి లోపల ఇన్నర్ ఇయర్లో ఉన్న వెజల్స్ ఉంటాయి కదా, అంటే బ్లడ్ సప్లై చేసే చిన్న చిన్న వెజల్స్ ఉంటాయి కదా, వాటిని కన్స్ట్రిక్ట్ చేస్తాయి. అంటే వాటి వాల్యూమ్ తగ్గిస్తాయి. ఎప్పుడైతే వాల్యూమ్ తగ్గుతుందో సర్క్యులేషన్ టు ఇన్నర్ ఇయర్ అనేది తగ్గుతుంది. తగ్గడం వల్ల స్లోగా మీకు ఆడిటరీ నర్వ్ అనేది వీక్ అయిపోతుంది. అప్పుడు సౌండ్ ట్రాన్స్మిషన్ అనేది మన బ్రెయిన్కి తగ్గుతుంది. కాబట్టి ఈ యాంటీ మలేరియల్ డ్రగ్స్ వాడడం వల్ల వాసో కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ వాసో కన్స్ట్రక్షన్ కూడా చేయొచ్చు, లేకుంటే అక్కడ ఆ నర్వ్స్ని బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం లేకుంటే పూర్తిగా వెజల్స్ని బ్లాక్ కూడా చేయొచ్చు. సో ఇవన్నీ చేయడం వల్ల మీకు సౌండ్ ట్రాన్స్మిషన్ జరగదు. అప్పుడు మీకు సెన్సరీ న్యూరల్ టైప్ ఆఫ్ డెఫ్నెస్ అనేది రావచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మెడికేషన్స్ అనేవి మీరు వాడడం తగ్గించారనుకోండి పూర్తిగా, అప్పుడు మీకు మీ హియరింగ్ అనేది మళ్ళీ రివర్సబుల్ అవ్వచ్చు. ఇక మీకు ఇయర్ పాయిజనింగ్ కోసం మీకు 5th డ్రగ్ ఏదైతే మీకు కారణమో అది వచ్చేసి సైటోటాక్సిక్ డ్రగ్స్. సైటోటాక్సిక్ డ్రగ్స్ అంటే ఏంటంటే కీమోథెరపీలో వాడే డ్రగ్స్ని కూడా సైటోటాక్సిక్ డ్రగ్స్ కూడా అంటారు. ఎవరైతే క్యాన్సర్ ఉంటుందో వాళ్ళకి డెఫినెట్లీ ఈ కీమోథెరపీ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇది లేకుండా వేరే ఆప్షన్ లేదు. కాబట్టి ఈ కీమోథెరపీ ఇవ్వడం వల్ల, ఈ డ్రగ్స్ వాడడం వల్ల మీకు స్పెషల్గా మన అవుటర్ హెయిర్ సెల్స్ అంటే చెవిలో ఉన్న అవుటర్ హెయిర్ సెల్స్, చెవి ఇన్నర్ ఇయర్లో ఉన్న అవుటర్ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. సో ఇది కంపల్సరీగా ఇది ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిందే. కాబట్టి ఎవరైతే ట్రీట్మెంట్ తర్వాత కూడా హియరింగ్ ప్రాబ్లం రాకుండా ఉందంటే వాళ్ళు లక్కీ. ఒకవేళ కీమోథెరపీ తర్వాత మీకు హియరింగ్ లాస్ వచ్చిందంటే దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. మనము హియరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి, ఇంకా వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవి మీరు వాడచ్చు. ఇక ఆటో టాక్సిసిటీ అవ్వడానికి మీకు 6th డ్రగ్ ఏంటంటే 6th కారణం ఏంటంటే కెమికల్స్. ఇవేంటంటే నార్మల్గా నాన్ రికమెండబుల్, నాన్ థెరప్యూటిక్ అన్నట్టు. అంటే నాన్ థెరప్యూటిక్ అంటే ఏంటి, నాన్ రికమెండబుల్ అంటే ఏంటంటే ఇవి మీకు రికమెండెడ్ కాదు అయినా మనం వాడుతున్నాం. అంటే ఎగ్జాంపుల్ ఏంది, ఆల్కహాల్, ఇంకా మీకు వచ్చేసి టొబాకో అండ్ ఆల్సో కొన్ని గ్యాస్ట్రిక్ ఎక్స్పోజర్. సో ఇవన్నీ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా ఈ కెమికల్స్ వల్ల కూడా మనకు హియరింగ్ లాస్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ కెమికల్స్లో మెయిన్గా ఏంటంటే గ్యాస్ పాయిజనింగ్. ఏంటంటే ఎక్కువగా కొందరు ఇండస్ట్రీస్లో పనిచేస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఆ ఇండస్ట్రీస్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ అనేది
బయటికి వస్తుంది. ఆ కార్బన్ మోనాక్సైడ్ని ఎక్కువగా పీల్చుకోవడం వల్ల కూడా మన ఇది బాడీలో ఎంటర్ అయిపోయి మన బ్లడ్ స్ట్రీమ్లో ఎంటర్ అవుతుంది. ఆ బ్లడ్ స్ట్రీమ్ నుంచి డైరెక్ట్గా చెవి లోపల ఉన్న మన కాక్లియా ఉంది కదా, ఆ కాక్లియాని డైరెక్ట్గా డ్యామేజ్ కూడా చేయొచ్చు. ఈ విధంగా మనము ఇటువంటి గ్యాసెస్ నుంచి మోస్ట్లీ దూరంగా ఉంటే మనం ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండవచ్చు. ఇక కొన్ని మిస్‌లేనియస్ డ్రగ్స్ కూడా ఉన్నాయి. వాటి వల్ల ఓటో టాక్సిసిటీ రావచ్చు. దాంట్లో ఏందంటే మేజర్‌గా మీరు తీసుకుంటే కొన్ని మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏందంటే స్పెషల్‌గా కొందరికి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొందరికి బోన్ డిసీజెస్ ఉంటాయి. కొందరికి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే లైక్ న్యూమోనియా అండ్ ఆల్. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా కొన్ని మెడిసిన్స్ మనము వాడుతున్నాము. ఆ మెడిసిన్స్ వల్ల కూడా మనకు హియరింగ్ లాస్ రావచ్చు. ఇంకా ఈ మిసెలేనియస్ డ్రగ్స్‌లో మెయిన్‌గా వచ్చేసి యాంపిసిలిన్ గానీ, ఎరిథ్రోసిన్ గానీ, లేకుంటే ప్రాపెనాల్ అని ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ కూడా ఈ మిస్‌లేనియస్‌లో వస్తాయి. సో, ఈ డ్రగ్స్ అనేవి కొన్ని సీవియర్ రెస్పిరేటరీ గానీ, సీవియర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్‌లో, క్యాన్సర్‌లో గానీ ఈ మెడిసిన్స్ అనేవి వాడతాం కాబట్టి, ఈ మెడిసిన్స్ వాడడం వల్ల కూడా డైరెక్ట్‌గా మన కాక్లియా పైన ఎఫెక్ట్ అవుతుంది. సో, ఇక్కడ మిస్‌లేనియస్‌లో మనం ఇటువంటి సీవియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి, దీంట్లో వచ్చేసి మీకు 2 కాక్లియా గానీ, ఇంకా వెస్టిబులర్ 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అంటే బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్, అట్ ద సేమ్ టైమ్ హియరింగ్ లాస్ కూడా ఉండొచ్చు. ఇక మనము ఈ ఓటోటాక్సిసిటీ వచ్చిన వాళ్ళలో సింప్టమ్స్ ఏముంటాయో దాని గురించి మాట్లాడదాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకు హియరింగ్ లాస్ వస్తుంది. హియరింగ్ లాస్ అనేది మేజర్‌గా మీకు చూసుకున్నట్టయితే సెన్సరీ న్యూరల్ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ అనేది ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకు కాక్లియా డ్యామేజ్ అయింది కాబట్టి మీకు సెన్సరీ న్యూరల్ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ అనేది ఉంటుంది. ఇంకా సెకండ్ ఏందంటే మీకు అక్కడ డిజినెస్ కానీ వర్టిగో ఉంటుంది. వర్టిగో ఎందుకు ఉంటదంటే మనము అమైనో గ్లైకోసైడ్ మెడిసిన్స్ వాడాం కాబట్టి ఈ అమైనో గ్లైకోసైడ్స్ అనేవి డైరెక్ట్‌గా మనకు వెస్టిబులర్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి ఇక్కడ మనకు బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవచ్చు. ఇంకా థర్డ్ సింప్టమ్ ఏందంటే మనకు టినైటిస్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే టినైటిస్ ఎందుకు ఉంటుందంటే కొన్ని మెడిసిన్స్ ఏమున్నాయంటే మనకు అవి అనాల్జెసిక్స్ కానీ లేకుంటే మనకు డైరెటిక్స్ కానీ ఇవి డైరెక్ట్‌గా మన ఔటర్ హెయిర్ సెల్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తున్నాయి కాబట్టి వీటిని డ్యామేజ్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ మీకు టినైటిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మనము ఓటోటాక్సిసిటీ రావడం వల్ల తర్వాత సింప్టమ్స్ తెలుసుకున్నాం మనం. తర్వాత ఏందంటే ఇది వచ్చినట్టు మనం ఎలా నిర్ధారిస్తాం? ఎటువంటి టెస్ట్ చేస్తాం? అంటే ఈ టెస్ట్ ఎవరు చేస్తారు? దాని గురించి మాట్లాడదాం. సో, ఎలా తెలుసుకుంటామంటే మనము ఫస్ట్ మేము ఏదైనా మీరు ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఒక ఈఎన్‌టీని కన్సల్ట్ అయినప్పుడు ఈఎన్‌టీ అనేది డైరెక్ట్‌గా ఆయన మనకు ఒక క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ దగ్గరికి రిఫర్ చేస్తారు. అక్కడ ఆడియాలజిస్ట్ ఏం చేస్తారంటే మీకు కంప్లీట్ హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. హిస్టరీలో ఏందంటే మెడికల్ హిస్టరీ స్పెషల్‌గా ఏందంటే మీరు ఆల్రెడీ పాస్ట్‌లో ఏదైనా మీకు సీవియర్ రెస్పిరేటరీ గానీ, సీవియర్ కార్డియాక్ కానీ, సీవియర్ మీకు బోన్ డిసీజెస్ కానీ ఏమైనా ఉన్నాయంటే వాటిని తెలుసుకుంటాడు. ఉన్నాయంటే ఎటువంటి డ్రగ్స్ వాడారు మీరు, దాని గురించి మెడికల్ హిస్టరీ తీసుకుంటాడు. ఇంకా అట్ ద సేమ్ టైమ్ ఇంకేం చేస్తారంటే ఇక్కడ మీకు కొన్ని ఆడియోలాజికల్ టెస్ట్‌లున్నాయి. ఏందంటే ప్యూటోన్ ఆడియోమెట్రీ అంటే ఎటువంటి హియరింగ్ లాస్ ఉందా లేదా అంటే సెన్సరీ న్యూరల్ టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ ఉందా లేదా అనేది అక్కడ ప్యూటోన్ ఆడియోమెట్రీ టెస్ట్ ద్వారా మీకు ఇక్కడ తెలుస్తుంది. ఎస్ఎన్ హియరింగ్ లాస్ అని. ఇంకా మీకు టినైటిస్ కూడా ఉందా లేదా అని తెలుసుకుంటారు. ఇంకా ఫిజికల్ ఎగ్జామినేషన్‌లో ఏందంటే మీకు వర్టిగో కళ్ళు తిరుగుతున్నాయా లేదా అనేది కూడా తెలుసుకుంటారు. అట్ ద సేమ్ టైమ్ దాని తర్వాత ఇంకో స్పెషల్ టెస్ట్ ఉంది ఏందంటే అది ఎలక్ట్రోకాక్లియోగ్రఫీ కూడా చేయడం వల్ల కూడా ఓటోటాక్సిసిటీ ఉందా లేదా అనేది కూడా నిర్ధారిస్తారు. ఒకవేళ చిన్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళకు ఓటోటాక్సిసిటీ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవడానికి ఏందంటే మనము కొన్ని లైక్ ఒక టెస్ట్ ఉంది, స్పెషల్ టెస్ట్ దానికోసం ఆల్టరీ బ్రెయిన్ స్టెమ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ అని ఈ స్పెషల్ టెస్ట్ వీళ్ళకు చేస్తాము. ఇంకోటి ఏందంటే ఎవరైతే మీకు సరిగ్గా ప్రాపర్‌గా రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే లైక్ ఆటిజం కానీ లేకుంటే ఏడీహెచ్‌డీ కానీ ఇలా బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు మనం ఈ ఏబిఆర్ టెస్ట్ ద్వారా ఓటోటాక్సిసిటీ ఉందా లేదా అనేది కూడా తెలుసుకుంటాం. ఇంకా ఇంకోటేందంటే మీకు వెస్టిబులర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఎటువంటి టెస్ట్ చేస్తామంటే ఎలక్ట్రోనిస్టాగ్మోగ్రఫీ అనేది ఈ టెస్ట్ కూడా చేస్తాము. ఇక్కడ ఏందంటే మీకు బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్ దేనివల్ల వస్తున్నాయి అనేది అది రూల్ ఔట్ చేయడానికి ఈ ఎలక్ట్రోనిస్టాగ్మోగ్రఫీ అనేది చేస్తాము. దీంట్లో దీంట్లో ఇంకో టెస్ట్ కూడా ఉంది. అది వెంప్ అంటాము. వెస్టిబులర్
evoked myogenic potentials అనే ఈ టెస్ట్ ద్వారా కూడా మనము మీకు వెస్టిబులర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అనేది ఒక క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ మాత్రమే ఈ టెస్ట్ చేయగలడు. ఇక లాస్ట్ వచ్చేసి మనము ఓటోటాక్సిసిటీ కోసం ట్రీట్మెంట్ ఉందా లేదా దాని గురించి తెలుసుకుందాం. సో ఈ ట్రీట్మెంట్ వచ్చేసి మనము ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇమీడియట్లీ ఆ డ్రగ్ని ఆపేసేయాలి. ఏదైతే డ్రగ్ అనేది మీకు హియరింగ్ లాస్ అంటే వర్టిగో కానీ టినైటస్ కానీ తీసుకొచ్చిందో ఆ డ్రగ్ని ఇమీడియట్లీ ఆపేసేయాలి. దానికోసం వేరే ఆల్టర్నేట్ డ్రగ్ అనేది వాడడం వల్ల ఆల్టర్నేట్ డ్రగ్ కూడా అది ఓటోటాక్సిక్ డ్రగ్ ఉండకూడదు. సో అటువంటి డ్రగ్స్ వాడడం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్ని కొంత వరకు మనము రికవర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకా లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు హియరింగ్ ఎయిడ్స్ వాడడం వల్ల ఏదైతే మీకు హియరింగ్ ప్రాబ్లం ఉందో ఆ హియరింగ్ ప్రాబ్లమ్ని మీరు ఆల్మోస్ట్ 90% వరకు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇవి మీకు హియరింగ్ లాస్ అనేది కొన్నిసార్లు రివర్సిబుల్ కాదు. ఈ రివర్సిబుల్ కాదు కాబట్టి నర్వ్ డ్యామేజ్ అయింది కాబట్టి ఈ నర్వ్ని మీకు అదే విధంగా కంట్రోల్లో ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. ప్లస్ డైలీ యాక్టివిటీస్ మీరు చేసుకోవాలి అనుకుంటే మీకు కంపల్సరీ హియరింగ్ ఎయిడ్ అనేది వాడడం వల్ల మీకు టినైటస్ కూడా అట్ ద సేమ్ టైం మీ హియరింగ్ ప్రాబ్లమ్స్ కూడా దూరం అవుతాయి. ఇక మీకు దీంట్లో వెస్టిబులర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అవి మేము ఒక క్వాలిఫైడ్ ఆడియాలజిస్ట్ మీకు చెప్పడం జరుగుతుంది. ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మీకు వర్టిగో తగ్గవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు టినైటస్ కూడా ఉంటుంది కాబట్టి టినైటస్ కోసం స్పెషల్గా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరపీస్ ఉన్నాయి. టినైటస్ రీట్రైనింగ్ థెరపీ అని, ఇంకా కొన్ని టినైటస్ మాస్కర్స్ అని కొన్ని డివైజెస్ ఉన్నాయి. ఇంకా హియరింగ్ ఎయిడ్స్లో కూడా స్పెషల్ ఫీచర్ జెన్టోన్స్ అని ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇవన్నీ వాడడం వల్ల మీకు హియరింగ్ ప్రాబ్లం, టినైటస్ అండ్ వర్టిగో అనేది మీరు తగ్గించుకోవచ్చు. సో గైస్, మీరు ఓటోటాక్సిసిటీ గురించి చాలా బాగా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. అంటే ఆ డ్రగ్స్ ఏంటి, ఇంకా ఆ డ్రగ్స్ వాడాలా వద్దా, ఇంకా అంత డోసేజ్ ఎంత వాడాలి, ఇంకా మీకు ఈ ఓటోటాక్సిసిటీ రావడం వల్ల ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, వీటి గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకున్నారు. కాబట్టి మీరు ఫ్యూచర్లో ఇలాంటి ఇంకా చెవికి సంబంధించిన, ఇయర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ఆరిఫ్స్ ఆడియాలజీని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఈ అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.